వెల్కమ్ టు మెగా 9 టీవీ. పోలీసులపై జగన్ వ్యాఖ్యలు దారుణమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారన్న విషయం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి బాగాలేదని, పోలీసులు ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించడం లేదని చిన్ని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్కరిపైనా అక్రమ కేసులు పెట్టించలేదన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఇంటి నుండి బయటకు రానిచ్చారా అని అడిగారు. పోలీసులు గోటలోడు తెస్తానంటే అసలు పోలీసులు ఆడ మగ ఉన్నారనే తేడా తెలుసా? ఈ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేకి సిగ్గు ఉందా లేదా? నీకు ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఆడవాళ్ళు గొడ్లలోడ తెస్తావా అంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతావా? నీకు సిగ్గు లేదు కాబట్టి వాళ్ళ 11 సీట్లతో నిలబెట్టారు. ఆ 11 సీట్లు కూడా మేము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటి కూడా గెలిచేది కాదు. రేపు ప్రజాప్రభుత్వం మళ్ళీ మ్యాండేట్ ఇస్తారు. నీవు పులివెందుల్లో కూడా గెలవలేవు. అంటే మానసిక స్థితి జగన్ బాగాలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే మీరు దానికి ఏకీపిస్తారా? తప్పకుండా. జగన్ మానసిక స్థితే కాదు, జగన్ ఆలోచన విధానమే వ్యతిరేకం. రాష్ట్రం మెడలు వంచి 23 ఎంపీలు వస్తే మెడలు వంచి అది తెస్తా ఇది తెస్తానని కేసులకి రిలీఫ్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఇటువంటి రిలీఫ్లు కోరుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. సొంత తల్లిని, సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఇతనికి ఉన్నది ఒకటే, డబ్బు 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 తప్పితే వేరే ఆలోచనే లేదు. ఆ అధికారం కోల్పోయినాక ఆ డబ్బులు రాబడి తగ్గుతున్న వల్ల మరీ మానసిక స్థితి కోల్పోయి హెలికాప్టర్ డ్రామాలు, మొదటి నుంచి డ్రామాలే, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇవాళ హెలికాప్టర్ డ్రామా. ఈ డ్రామాలన్నీ ప్రజలు విసర్జించడం మానేశారు. తప్పకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని పోరాడు. నిజంగా ఏదన్నా ఉంటే పోరాడండి. సమస్యల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే పోరాడండి. పోరాడితేనే ఇస్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వెన్ని కేసులు పెట్టినా మేము ప్రతిపక్ష పక్షంలో ఉండి పోరాడాం. ఇప్పుడు మేము అధికార పక్షంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాం. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేసింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం, అధికార పక్షంలో ఉన్న ప్రజల చుట్టూ తిరిగి పరిష్కరిస్తున్నాం. కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు.